ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మా దగ్గర ఆటం బాంబు అని చెప్పేసి ఈ మధ్యలో ఈ పసికున అయినటువంటి మా దాయాది దేశం వీడు కూడా భయపెడుతున్నాడు. కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక భారతదేశం దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధము, ఆ అతిపెద్ద ఆయుధము నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర కూడా లేదు. ఆ ఆయుధం పేరే భిన్నత్వంలో ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఇదే ఈ దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి మూల మంత్రం అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడాను అర్థం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున భారతదేశం మొత్తం ప్రపంచానికి ఆ విషయాన్ని చాటి చెప్పింది. ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం. ఇక్కడ ఈ భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఇక్కడ కూర్చున్న తర్వాత మనం చూస్తే గనక ఒక గార్డెన్ లో ఒకే రకమైనటువంటి పూలు ఉంటే గనక దాని వైపు ఎవరు కూడా తిరిగి చూడరు. కానీ ఈ రోజున రియల్లీ వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్స్ అండ్ ఎస్పెషల్లీ ఐ సే వన్ థింగ్ దట్ ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ముస్లిం. వై? బికాస్ ఇది ప్రపంచంలో మొత్తం 55 దేశాలు ఉన్నాయండి ముస్లింలకి. కానీ ఆ 55 దేశాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ, స్వేచ్ఛా వాయువు ఎక్కడా లేదు. ఇందాక సోదరులు చెప్పినట్టుగా చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు మీరు ఇద్దరు. చాలా చాలా హృదయానికి తాకింది. ఇది మతాలను దాటి మనందరం, ధర్మాలను దాటి మనందరం మనుషులం. మనం భిన్నత్వంలో ఏకత్వం చూసే నేల. ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛావాయువు మరొక దేశంలో నాకు దొరకడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడాను దాన్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఒకటి కూడాను ఒక్క నిమిషంలో దాన్ని ఇంకా కూడాను పటాపంచలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైతే ఒక కుట్ర ఉందో ఆ కుట్ర ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వాన్ని చెడగొట్టడం. మనం ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధం కావచ్చు, లేదంటే సిక్ కావచ్చు, జైన్ కావచ్చు, బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది అబవ్ ఆల్ వీఆర్ ఇండియన్స్. మన భారతీయులు. మనం అది మీరు చాటి చెప్పినందుకు మీరు చాలా బలంగా చెప్పారు. అది చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ మెసేజ్ ఎంటైర్ ఇండియా, ఎంటైర్ భారత్ ఇది ఎక్కువ అవ్వాలి. ఇది ఒక పార్లమెంట్లో నుంచొని ఒక పాకిస్తానీ సెనేటర్ మాట్లాడేటటువంటి మాటలు ఏమిటంటే ఏదైతే ఒక అంశం ఒక 3 శతాబ్దాల పాటు జరిగినటువంటి అంశాన్ని మరలా దాని గురించి మాట్లాడుతూ బాబరీ మసీద్ గురించి అక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక మహిళా పార్లమెంటేరియన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి మాట్లాడుతుందంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మేము దానికి స్వాగతించకపోయినా కానీ గౌరవించాము. ఎందుకంటే ఈ దేశం యొక్క గొప్పతనం అందరికన్నా అత్యున్నతమైనటువంటి ఏదైతే ఈ దేశం యొక్క న్యాయ వ్యవస్థ ఉందో ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ని మేము స్వాగతించలేకపోయినా కానీ దాన్ని గౌరవించి తీరాము. ఇది భారతదేశం యొక్క చరిత్రలో, ఇది చరిత్ర పునాదుల్లో ఇది ఉండిపోతుంది. ఇంత పెద్ద అంశం యొక్క అంటారు మీకు ఇది వచ్చిన తర్వాత కూడాను ఎవ్వరు కూడాను రోడ్డు మీదకి రాలేదు. ప్రతి ఒక్కరు కూడాను దాన్ని యాక్సెప్ట్ చేశారు. అని మనం సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం. అంతేగాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదంటే కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు. కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరం కూడా కోరుకోం, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోం. కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు ఒకసారి. కానీ ఈ రోజున వాడెవడో అక్కడ కూర్చొని వాడు మమ్మల్ని ఉసుగొల్పుతున్నాడు అంటే ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి మర్మం? ప్రపంచంలో అన్ని దేశాల దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు మా దగ్గర ఆటం బాంబు అని చెప్పేసి ఈ మధ్యలో ఈ పసికున అయినటువంటి మా దాయాది దేశం వీడు కూడా భయపెడుతున్నాడు. కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక భారతదేశం దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధము, ఆ అతిపెద్ద ఆయుధము నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి దగ్గర కూడా లేదు. ఆ ఆయుధం పేరే భిన్నత్వంలో ఏకత్వం. ఆ భిన్నత్వంలో ఏకత్వం ఇదే ఈ దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి మూల మంత్రం అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడాను అర్థం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున భారతదేశం మొత్తం ప్రపంచానికి ఆ విషయాన్ని చాటి చెప్పింది. ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం. ఇక్కడ ఈ భిన్నత్వంలో ఏకత్వం ఏదైతే ఇక్కడ కూర్చున్న తర్వాత మనం చూస్తే గనక ఒక గార్డెన్ లో ఒకే రకమైనటువంటి పూలు ఉంటే గనక దాని వైపు ఎవరు కూడా తిరిగి చూడరు. కానీ ఈ రోజున రియల్లీ వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్స్ అండ్ ఎస్పెషల్లీ ఐ సే వన్ థింగ్ దట్ ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ముస్లిం. వై? బికాస్ ఇది ప్రపంచంలో మొత్తం 55 దేశాలు ఉన్నాయండి ముస్లింలకి. కానీ ఆ 55 దేశాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ, స్వేచ్ఛా వాయువు ఎక్కడా లేదు. ఇందాక సోదరులు చెప్పినట్టుగా చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు మీరు ఇద్దరు. చాలా చాలా హృదయానికి తాకింది. ఇది
మతాలను దాటి మనందరం, ధర్మాలను దాటి మనందరం మనుషులం. మనం భిన్నత్వంలో ఏకత్వం చూసే నేల. ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛావాయువు మరొక దేశంలో నాకు దొరకడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడాను దాన్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఏదైతే వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఒకటి కూడాను ఒక్క నిమిషంలో దాన్ని ఇంకా కూడాను పటాపంచలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైతే ఒక కుట్ర ఉందో ఆ కుట్ర ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి భిన్నత్వాన్ని చెడగొట్టడం. మనం ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బౌద్ధం కావచ్చు, లేదంటే సిక్ కావచ్చు, జైన్ కావచ్చు, బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది అబవ్ ఆల్ వీఆర్ ఇండియన్స్. మన భారతీయులు. మనం అది మీరు చాటి చెప్పినందుకు మీరు చాలా బలంగా చెప్పారు. అది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ఈ మెసేజ్ ఎంటైర్ ఇండియా, ఎంటైర్ భారత్ ఇది ఎక్కువ అవ్వాలి. ఇది ఒక పార్లమెంట్లో నుంచొని ఒక పాకిస్తానీ సెనేటర్ మాట్లాడేటటువంటి మాటలు ఏమిటంటే ఏదైతే ఒక అంశం ఒక 3 శతాబ్దాల పాటు జరిగినటువంటి అంశాన్ని మరలా దాని గురించి మాట్లాడుతూ బాబ్రీ మసీద్ గురించి అక్కడ ఉన్నటువంటి ఒక పార్లమెంట్లో ఉన్నటువంటి ఒక మహిళా పార్లమెంటేరియన్ పాకిస్తాన్లో నుండి మాట్లాడుతుందంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు మేము దానికి స్వాగతించకపోయినా కానీ గౌరవించాము. ఎందుకంటే ఈ దేశం యొక్క గొప్పతనం అందరికన్నా అత్యున్నతమైనటువంటి ఏదైతే ఈ దేశం యొక్క న్యాయ వ్యవస్థ ఉందో ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ని మేము స్వాగతించలేకపోయినా కానీ దాన్ని గౌరవించి తీరాము. ఇది భారతదేశం యొక్క చరిత్రలో, ఇది చరిత్ర పునాదుల్లో ఇది ఉండిపోతుంది. ఇంత పెద్ద అంశం యొక్క అంటారు మీకు ఇది వచ్చిన తర్వాత కూడాను ఎవ్వరు కూడాను రోడ్డు మీదకి రాలేదు. ప్రతి ఒక్కరు కూడాను దాన్ని యాక్సెప్ట్ చేశారు. అని మనం సమస్యలు వస్తే దాన్ని దాటే ఆలోచిస్తాం మనం. అంతేగాని చాలా తక్కువ స్థాయిలో కానీ లేదంటే కింద స్థాయిలో ఆలోచించే సమాజం కాదు. కానీ తప్పనిసరి యుద్ధం కావాలని మనం ఎవరం కూడా కోరుకోం, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోం. కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు ఒకసారి. కానీ ఈ రోజున వాడెవడో అక్కడ కూర్చొని వాడు మమ్మల్ని ఉసుగొల్పుతున్నాడు అంటే ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి మర్మం?